బోనాల పండగ అంటే లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం ఒక ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. అలాగే బోనాలు అనగానే లాల్ దర్వాజా అని గుర్తొచ్చే విధంగా ఈ పండగని మనం అంతా నిర్వహించుకుంటాం. ఈ పండగను విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి డైరెక్టర్ కమర్షియల్ జిఎస్పిడిసిఎల్ శ్రీ చక్రపాణి గారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారి కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి సార్. శ్రీ చక్రపాణి సార్ గారిని షాలోతో సత్కరించడానికి మన బంగ్లా రాజు యాదవ్ గారు ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వారిని షాలువతో సత్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హలో 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 పట్టుకోని సిలగా నడుము తిప్పుకోని సింగుతేత పట్టుకోని సిలగా నడుము తిప్పుకోని అడ్డగుట్ట కళ్ళు దాగి ఆగమై ఎస్సీ గారికి మన ఆలయ కోశాధికారి చంద్రకుమార్ గారు శాలువతో సత్కరిస్తా ఉన్నారు. చిన్నారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. చిన్నారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వేదికపైకి రావాల్సిందిగా మనవి. లాల్ దర్వాజా దేవాలయానికి ఇప్పుడే చెన్నారెడ్డి గారు దేవి దర్శనం చేసుకుని విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారు ఒక నిమిషం స్టేజ్ పైకి వచ్చిపోవాలి. చెన్నారెడ్డి గారు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. మీకు మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డైరెక్టర్ గారు జి చిన్నారెడ్డి గారు మన ముందున్నారు. వారిని శాలువతో సత్కరించాల్సిందిగా మాజీ అధ్యక్షులు సి వెంకటేష్ గారిని కోరడమైంది. సంజయ్ యాదవ్ గారు టీపీసీసీ సెక్రటరీ, వారిని కూడా శాలువతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. నిన్న రెండు మాట. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి
మహంకాళి అమ్మగారిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో ఈరోజు బోనాలతో ముఖ్యంగా ఆడపడుచులు తరలి రావడం జరిగింది. చాలా చక్కటి విగ్రహం, అమ్మవారి విగ్రహాన్ని చూసి తరించాం మేమందరం కూడా. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు, నాతో పాటుగా సంజయ్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్న. మున్ముందు మీరు అమ్మవారిని ఇలాగే దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, సార్ మీరు కూడా 2 మాటలు మాట్లాడితే సంతోషిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారములు. 117వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సింహవాసిని అమ్మవారి బోనాల సందర్భంగా ఇంత పెద్దగా అరేంజ్మెంట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదములు. మరియు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళను, ఆర్గనైజర్సు. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున అమ్మవారి గుడికి నిరంతరమైన నాణ్యమైన విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో ఇంటర్లింకింగ్ లైన్లు 2 సబ్స్టేషన్ల నుండి 2 లైన్లు తీసుకొచ్చి ఇంటర్లింకింగ్ లైన్ వేసి ఒక ఆర్ఎంయు కూడా పెట్టడం జరిగింది, రింగ్ మెయిన్ యూనిట్. ఆ రింగ్ మెయిన్ యూనిట్ పేరును కూడా శ్రీ మహంకాళి అమ్మవారి పేరటనే పెట్టాలని చెప్పి మా డిపార్ట్మెంటు ఎస్సీ గారికి, డి గారికి, ఏడీ గారికి అందరికీ మా డిపార్ట్మెంటు అధికారులకు సూచించడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు శ్రీ మహంకాళి